పోయిన వారం మనకు అనివార్య కారణాల వల్ల బ్రేక్ వచ్చింది. అంతకు ముందు వారం జరిగిపోయిన కథను ఒక్కసారి మననం చేసుకొని ఈ వారం కథలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 1924వ సంవత్సరము మే జూన్ మాసాల్లో కథ నడుస్తూ ఉంది. బాబా అన్నారు, నాకు నచ్చలేదు మెహరాబాద్, పోదాం ఇక్కడి నుంచి. ఆ క్వెట్ట అనే ప్రాంతం ఇది వరకు వెళ్ళాం మనం, చాలా బాగుంది. అక్కడ పళ్ళ తోటలు చాలా బాగుంటాయి. మీకందరికీ కూడా ఏదో ఒక వ్యాపకం దొరుకుతుంది. ఆ పళ్ళ తోటల్లో పని చేస్తూ ఉంటే మనకు రోజులు దొర్లిపోతాయి. పదండి అక్కడికి పోదామన్నారు. మండలి వాళ్ళందరూ చకచకా ఏర్పాట్లు ప్రారంభించారు. బాబా బొంబాయికి చేరుకున్నారు. ఒక ఇద్దరు శిష్యులకు, పాద్రికి మరొక శిష్యుడికి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గుర్రాన్ని ఎద్దును ఆ రెండింటినీ తీసుకువెళ్ళి ఉపాసనీ మహారాజుకు నా బహుమానంగా ఇచ్చేసి రండి అన్నారు. వాళ్ళ ప్రాణం మీదకు వచ్చింది. దాన్ని ఒక గూడ్సు వ్యాగన్ సంపాదించి ఆ గూడ్సు బండిలో ఎక్కించుకొని అక్కడ ఒక స్టేషన్లో దిగి అక్కడి నుంచి 9 కిలోమీటర్లు అవి మొరాయిస్తే వాటిని బ్రతిమాలుకుంటూ, కొట్టకూడదు, వాటిని ఎక్కకూడదు, అలా బ్రతిమాలుతూనే తీసుకెళ్లారు. అక్కడికి వెళితే ఉపాసనీయ మహారాజు మండిపడ్డాడు. బుద్ధుందా లేదో పట్టుకుపోండి, నాకు అక్కర్లేదన్నాడు. అవి మళ్ళీ తీసుకొచ్చి అక్బర్ ప్రెస్లో నౌషర్వాణి ఇంట్లో వాటిని కట్టేసి బాబా దగ్గరకు వచ్చి బొంబాయిలో చేరారు. బాబా బొంబాయిలో వీళ్ళ కోసం వేచి ఉన్నారు. బొంబాయి నుంచి బాబా క్వెట్ట ప్రయాణం బయలుదేరారు. ఈ కథ అంతా విని నవ్వుకున్నారు బాబా. ఆ గురువులిద్దరికీ జరిగినటువంటి ఆ విషయం ఏమిటో మానవ మాతృలైనటువంటి మనకు అతీతమైనటువంటిది అని బాబూజీ రాశారు. ఆయన తన అభిప్రాయం అని కూడా బాబూజీ రాశారు. బహుశా మెహరాని శాశ్వతంగా సతూరిలో ఉండిపోమ్మన్నారు ఆవిడ ఉపాసనీ మహారాజు. కానీ ఈ ఉదంతం ద్వారా ఆ మెహరాని తన దగ్గర నుండి శాశ్వతంగా బాబా దగ్గర ఉండేలా ఏర్పాట్లు ప్రారంభించాడు ఉపాసని అని ఆయన బాబూజీ అక్కడ చెప్పారు. సరే, బాబా బయలుదేరే ముందు క్వెట్టాలో ఇప్పటికే బాబాకు పరిచయం ఉన్నటువంటి ఒక ఆసామీ ఉన్నాడు, రూసీ జహంగీర్. ఒకసారి బాబా అతని ఆతిథ్యంలో క్వెట్టాలో ఉన్నారు. ఎందుకు వెళ్ళారు? మొట్టమొదటి పర్యాయం అతని 2 కుమార్తెలను తన స్త్రీ మండలిలోనికి శాశ్వతంగా తీసుకోవడానికి మొట్టమొదట ప్రారంభం మొదలుపెట్టారు బాబా ఆ పర్యటన ద్వారా. ఎవరు వాళ్ళు? డాక్టర్ గోహర్, కేటీ. వాళ్ళు చిన్న పిల్లలు, 4 ఏళ్ళు 6 ఏళ్ల పిల్లలు. వాళ్ళిద్దరి కోసం మొదటిసారి ఏదో ఒక మిషన్ మీద బాబా క్వెట్టాకి వెళ్ళారు. ఇప్పుడు రెండవసారి కూడా వాళ్ళ తండ్రికి రూసీ జహంగీర్కు బాబా కేబుల్ పంపించారు. ఏమో నేను వస్తున్నాను, కానీ నేను వస్తున్నట్లుగా అందరికీ బాహ్యంగా వర్తమానం చెప్పవద్దు. నేను నా విశ్వ కార్యక్రమం మీద వస్తూ ఉన్నాను, కాబట్టి రహస్యంగానే ఉంచు నా రాక గురించిన వర్తమానం. కానీ ఏర్పాట్లు మాత్రం నువ్వు చకచకా చేయాల్సింది నా కోసం అని బాబా కేబుల్ పంపించారు. 6 జూన్ తారీఖు నాడు ఆదికే ఇరానీ, రంజు, ఈ ఆర్దేశీర్ అనేటువంటి మరొక ఆసామీని వెంట పెట్టుకొని బాబా క్వెట్టా బయలుదేరి వెళ్ళారు. కానీ క్వెట్టాలో అతి భయంకరంగా ఉంది వాతావరణం. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం 1 గంటకు కూడా మంచు కురుస్తూ ఉంది వర్షంలాగే. వణికిపోతూ ఉన్నారు అందరూ, హడలిపోయారు మండలి వాళ్ళు. ఎందుకని? మెహరాబాద్లో వాతావరణం మనకు తెలుసు ఎలా ఉంటుందో. అలాంటిది ఇంత చలికి వాళ్ళు ఏమాత్రం తట్టుకోలేకపోయారు, భయపడిపోయారు. ఆ చలి పగలు రాత్రి విడిచిపెట్టకుండా ఒకే మాదిరిగా ఉంది. సరే, అందరూ అనుకున్నారు మరి ఏం చేద్దామని. సుక్కూర్ అనే ఊరు ఉంది, అక్కడైతే బాగుంటుంది, ఇక్కడికి దగ్గరలోనే, బాబా అక్కడికి పోదామన్నారు. ఎవరికైనా గుర్తుందండి సుక్కూర్ అంటే ఏ ఊరు, ఎందుకు అది ప్రస్తుతించబడుతూ ఉంటుంది? సుక్కూర్ మెహరా పుట్టినటువంటి వాళ్ళ తల్లిదండ్రుల ఊరు.
మెహరా తండ్రి ఫారెస్ట్ ఆఫీసర్గా అక్కడే పనిచేసేవారు. అది కూడా పర్వత ప్రాంతము, పళ్ళ తోటలతో, ఉద్యానవనాలతో రమణీయమైనటువంటి ప్రకృతి శోభ వర్ధిల్లుతూ ఉండేటువంటి ప్రాంతం అది. సరే, బాబా ఒక ఇద్దరు మండలి వాళ్ళని పంపించారు, పోయి చూసారంటో మీరు ఎలా ఉందో అన్నారు. వాళ్ళు చాలా మంచి పూల తోటలు, పళ్ళ తోటలు చూసి అవి కొనడానికి బాగుంటుందంటే శాశ్వతంగా మకా ఉండడానికే బాబా ఏర్పాటు, ఏదో చూసి రావడానికి కాదు. వెంటనే మండలి వాడు వాకప్ చేసి ఇదైతే బాబాకు నచ్చుతుంది అని, ఏమో మరి మా గురువుగారిని తీసుకొస్తాం, నువ్వు అమ్మేకు ఈ లోపల అని చెప్పి బాబాని తీసుకొచ్చాడు. బాబాకు చాలా నచ్చింది. ఎంత బాగుందో ఇది. ఇక్కడ మనం తోటలు పెంచాలి, ఎక్కడెక్కడ ఖాళీ ఉందో అక్కడ మొక్కలు నాటాలి, ఈ పనులన్నీ చేసి నివాసయోగ్యమైన వసతి కూడా ఇక్కడ మనం కట్టుకోవాలి. మరి దీనికి దగ్గరలో ఒక మంచి బంగళా ముందు చూడండి, దానిలో మకాం పెడదాం, అప్పుడు ఈ పనులన్నీ పూర్తి చేద్దాం అన్నారు బాబా. సరే, అక్కడ ఒక మస్తుని కలిశారు బాబా. ఒక దర్గా ఉంది అక్కడ, ఒక మస్తుని. ఆ తొలి రోజుల్లో చాలా తక్కువ మస్తుల్ని బాబా కలిసేవారు. అక్కడ ఒక మస్తును కలిశారు. రంజుని పిలిచి బాబా అన్నారు, ఒక 5 రూపాయలు పట్టుకెళ్ళి ఆ మస్తుకి ఇచ్చిరా అన్నారు. 5 రూపాయలు పట్టుకొని వెళ్ళాడు రంజు. అక్కడ ఒక మస్తానీ ఉంది. మస్తానీ అంటే ఎవరండి? స్త్రీ మస్తును మస్తానీ అంటాం అంతే. మగవాడైతే మస్తు అంటాము, అదే స్త్రీ అయితే మస్తానీ అంటాం. ఒక మస్తానీ ఉంది, ఆవిడ గురించి వాకప్ చేశాడు. ఆవిడ ఏం అర్థం కాదు, నీకు ఏం మాట్లాడుతుందో ఆవిడ గురించి నీకెందుకు అన్నారు. ఆవిడ ఏదో భాష మాట్లాడుతుంది, మనలో వంటలు లేదు అసలు. కానీ రంజున్ దగ్గరకు పిలిచింది. ఆశ్చర్యపోయారు అందరూ, దేవుడికి ఇలా పిలుస్తుంది ఇతన్ని, అసలు ప్రపంచంలో మనుషుల్ని గుర్తించది ఈవిడే అనుకున్నారు. దగ్గరికి రమ్మంది. నీ గురువు ఎవడు అని అడిగింది. అంటే మామూలుగా అర్థమయ్యే భాష ఎప్పుడు మాట్లాడి ఎరగదావిడ, అలాంటిది నీ గురువు ఎవరు అని అడిగింది. ఇతను కూడా నిర్ఘాంతపోయాడు. నా గురువు మెహర్ బాబా అన్నాడు. వెంటనే ఆవిడ చాలా పరమానందం కనపడింది కళ్ళల్లో. మెహర్ బాబాయా, రారాజు చక్రవర్తి సృష్టికి మామూలు వాడు కాదు అని ఆనందంతో ఆవిడ గంతులేయడం ప్రారంభించింది. అంటే వీళ్ళకి మండలి వాళ్లకు తమ గురువు యొక్క ఔన్నత్యం ఏమిటో ఇంకా తెలియదు. లోపల సతాయించేస్తున్నాడు, హింసించేస్తున్నాడు, తినేస్తున్నాడు అని లోపల వెళ్ళి ఆయన మీద ఇంకా కోపం, అసహనం ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇలాంటి మస్తుల ద్వారా ఆయన స్థాయి ఏమిటో తెలియపరుస్తూ ఉండేవాడు ప్రభు. అందుకే బాబా అనేవారు, మస్తులు నా పెద్ద కొడుకుల్లాంటి వాళ్ళు. ఎందుకు? వాళ్లకు నేనేమిటో తెలుసు, నా పనికి ఉపయోగపడగల సత్తా ఉన్నది వాళ్ళకే, మీరు పనికిరారు అనేవాడు బాబా. ఎందుకని? వాళ్లకు ఆయన ఎవరో పూర్తిగా తెలుసు కాబట్టి ఏ పని అప్పచెప్పినా 100కి 100 పాళ్ళు శ్రద్ధతో ప్రాణం పెట్టి, మనసు పెట్టి, ఆత్మను పెట్టి చెయ్యగలరు వాళ్ళు. మనకు తెలియదు, విసుగు ఇవన్నీ అన్ని వికారాలు మనకు ఉన్నాయి కాబట్టి మనము చెయ్యలేము. సరే, కాసేపటికి ఆ మస్తు కనపడ్డాడు. వాడి దగ్గరికి వెళ్ళి 5 రూపాయలు ఇవ్వగానే వాడు కళ్ళు ప్రకాశవంతంగా మెరిసిపోయినాయి ఇతన్ని చూడగానే. అంటే బాబా యొక్క ఆ మహిమ ఏమిటో ఇలాంటి చిన్న చిన్న సంఘటనల ద్వారా మండలి వాళ్లకు తెలియజేస్తూ ఉండేవారు. చాలా వేడిగా ఉంటుంది వేసవిలో ఈ షుక్కూర్ అనేటువంటి ఈ ప్రాంతం, తట్టుకోలేనంత వేడి. నెమ్మదిగా బాబాకు చేరవేశారు మండలి వాళ్ళు. బాబా, ఇక్కడ శాశ్వతంగా మకా ఉంటున్నావు నువ్వు, ఇది కూడా పడదు నీకు, ఎక్కువ వేడి పడదు, ఎక్కువ చలి పడదు కదా, ఇక్కడ ఉండడము దుర్లభమే. అందుచేత మళ్ళీ క్వెట్టాయి వెళ్ళిపోయి ఏదో మన ఏర్పాట్లు మనం చేసుకుంటే మంచిది అని ఈ వార్తను బాబా చెవిలో వేయడం జరిగింది. సరే, ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడు లేడికి లేచిందే వేళ అన్నట్లుగా, సరే అయితే ఏర్పాట్లు చేయని పోదాం క్వెట్ట అన్నారు. మళ్ళీ అందరి ఆరోగ్యాలు బాగానే ఉన్నాయి, కానీ ఈ నెర్వస్ అనేవాడు ఉన్నాడు కదా, వీడికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. చాలా సుస్థి అయిపోయింది. ఇక కదల్లేని పరిస్థితి వచ్చేస్తే స్ట్రెచర్ మీద మోసుకొని తిరుగుతున్నారు వాడిని, ఎక్కడికి వెళితే అక్కడికి.
మండలి వాళ్ళంతా అతనికి సపర్యలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక తెల్లదొర డాక్టర్, పాశ్చాత్య వైద్యుడు కూడా ఉన్నాడు అక్కడ. అతను కూడా బాబా కౌరు పంపించారు వీడిని చూడాల్సింది అని. అయినప్పటికీ ఏమాత్రం ఉపశమనం కనిపించలేదు. తరచూ బాబా వాడి తల దగ్గర కూర్చొని నిమురుతూ ఉండేవారు. వాడి వైద్యం ఎలా జరుగుతోంది ఇవన్నీ చూస్తూ ఉండేవారు. సరే, ఇక బాబా అన్నారు, ఆ గుస్తాజీని మెహరాబాద్లో ఉన్నాడు అప్పటికి, శ్రీమండలిని తీసుకొని ఇక్కడికి వచ్చి అర్జెంటుగా నన్ను కలవాల్సింది అని బాబా కబురు పంపించేశారు. సో స్త్రీమండలంతా వచ్చి చేరేశారు. ఎవరెవరు వాళ్ళు? దౌలత్మాయి, మెహరా, ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళు నజు, వీళ్ళంతా కూడా వచ్చి చేరారు. బాబా ఇక్కడ ఉన్న రోజుల్లో, అంటే ఈ క్వెట్టా వచ్చేశారు కదండి, క్వెట్టాలో ఉన్న రోజుల్లో ఈ చిన్నపిల్లలు డాక్టర్ గోహర్, ఈ కేటి, వీళ్ళు బాబాతో తరచూ ఆడుకుంటూ ఉండేవారు. బాబా ఏమన్నారు? అవతార పురుషుడు, జంతువులలో జంతువు, వృక్షాలలో వృక్షము, స్త్రీలలో స్త్రీ, పురుషులలో పురుషుడు, పిల్లలలో పిల్లవాడు. అంత సహజంగా వాళ్ళలో కలిసిపోతూ ఉంటాడు. వాళ్ళు ఒక పిల్లాడితో ఆడుకుంటున్నట్టే అంత సహజంగాను బాబాతో ఆడుకుంటూ ఉండేవారు. బాబా కూడా అంత సహజంగాను ఒక పిల్లాడిగా మారిపోయి వాళ్లతో దాగుడు మూతలు ఆడుతూ ఉండేవాడు ఆ చిన్న పిల్లలతో. గుల్మాయి బాబాకు చాలా పొడవైన తల ఉండేది ఆ రోజుల్లో. మనం బాబా జీవితం తొలి రోజుల నుంచి చూస్తే బాబా తల అంటే బాబా తల్లి షిరీన్కు చాలా ఇష్టం. బంగారు రంగులో రింగు రింగులు తిరుగుతూ మెరుస్తూ ఉండేదట కాంతి పడితే. అందుకని ఎప్పుడూ పుట్టెంటుకులు కూడా తీయించలేదట తల్లి, ముడేస్తూనే ఉండేది ఎప్పుడు బాబాకి. అది శాశ్వతంగా బాబాకు అలాగే ఉండిపోయింది. బాబా ఎప్పుడూ బహుశా రాఫు చేయించుకొని ఎరగరేమో. మనం ఇక్కడ తెలుసుకోవలసిన విషయం, చాలా పెద్ద జడ ఉండేది. ఆ గుల్మాయి దువ్వుతూ ఉండేది. ఈ మెహరా వాళ్ళు వచ్చారు కొత్తగా, బాబా చూపిస్తూ ఉండేవారు. మెహరాని పిలిచి, చూశావా గుల్మాయి ఎంత అందంగా దువ్విందో, నా తల చూడు ఎంత బాగుందో, దీనికి గుల్మాయి యొక్క నైపుణ్యమే కారణము అని బాబా చెప్తూ ఉండేవారు. గుల్మాయి ఒకవేళ కుదరకపోతే గుస్తాజీ బాబా తల దువ్వుతూ ఉండేవారు ఆ రోజుల్లో. అది ఎంత అదృష్టవంతులో చూడండి. కానీ ఈ క్వెట్టాలో మెహరా వచ్చిన తర్వాత రోజుల్లో నువ్వు నేర్చుకో అని బాబా తన దళ దువ్వేటువంటి పనిని మెహరాకు అప్పగించారు. అప్పటి నుండి బాబా శరీరం విడిచిపెట్టే వరకు ఆ పనిని మెహరా మాత్రమే చేస్తూ ఉండేది. ఆ రోజుల్లో మొదలైనటువంటి ఆ భాగ్యం ఆవిడికి. బాబా స్వయంగా స్త్రీ మండలి వాళ్ళకి, పురుష మండలి వాళ్ళకి తనే ఆహారాన్ని ప్లేట్లో వడ్డించి ఇస్తూ ఉండేవారు. వాళ్ళంతా ఒక వరుసలో నిలబడేవారు. ఒకళ్ళు బాబా దగ్గరికి వస్తే కొంత అన్నము, కొంత పప్పు, లేకపోతే 2 రొట్టెలు, కూర ఇలా వేస్తూ ఉండేవారు. మెహరాకు తొలి రోజుల నుండి బిడియం, చాలా వల్లమాలిన సిగ్గు ఉండేది. అందరికంటే వెనకాల ఆ ప్లేటు పట్టుకొని నుంచుని ఉండేది. ఇలా చూశారు బాబా 2-3 రోజులు. చాలా కోపం వచ్చింది బాబాకి. ఆవిడ చేతిలో ప్లేటు తీసుకొని విసిరేశారట బాబా, వడ్డించినటువంటి ప్లేటుని. అప్పుడు దగ్గరికి పిలిచి చెప్పారు, నాకు అలా నచ్చదు, అలా నా దగ్గర ఎప్పుడు సిగ్గుపడకు, నా దగ్గర ఎప్పుడు కూడా ఇలా బిడియము సిగ్గు పడకూడదు, తప్పు సుమా అని బాబా స్వయంగా మెహరాను కోప్పడి హెచ్చరించినటువంటి సంఘటన. బహుశా మెహరా జీవితంలో 1-2 సంఘటనల్లో బాబా కోప్పడినవి ఇది ఒకటి అయి ఉండవచ్చు. ఆ రోజుల్లో బాబా హెచ్చరించారు. ఆ రోజుల్లో చాలా అందమైనటువంటి ప్రకృతి దృశ్యాలు ఉండేవి అని చెప్పుకున్నాం కదండి. క్వెట్టాలు మండలి వాళ్ళందరినీ తీసుకుని ఒకరోజు ఉదయాన్ని ఆ కొండ ప్రాంతాల్లోకి తీసుకెళ్లారు. మామూలుగానే అందంగా ఉంటుందంటే మరి పర్వత ప్రాంతం ఇంకెంత అందంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు.
బాబా లేడి పిల్లలాగా చెంగు చెంగున దూక్కుంటూ ఆ పర్వతం ఎక్కేశాడు. మిగిలిన మండలి వాళ్ళు ఎవడు ఎక్కలేక అలా చూస్తూ ఉన్నారు బాబా వైపు. మామూలుగానే బాబా చాలా వేగంగా నడిచేవారు, మనం వీడియో ఫిల్ముల్లో చూసాం. కానీ ఆయన యవ్వనంలో ఉండగా మరి ఇంకెంత వేగంగా నడిచేవాడో మనం అర్థం చేసుకోవచ్చు. సూర్యుడి కాంతి వాలుగా ఆ తూర్పు నుంచి ఆయన మీద పడి అది ప్రకాశిస్తూ ఉంటే బాబూజీ ఎంత అందంగా రాశాడు లార్డ్ మెహర్లో. మండలి వాళ్ళు మళ్ళీ మనం మిస్ అయిపోతామేమో ఇంత దివ్య సౌందర్యాన్ని అని కళ్ళు ఆర్పకుండా ఆనంద బాష్పాలు కారుతూ ఉండగా అలా చూస్తూనే ఉండిపోయారట బాబా అని. అది ఎలా ఉందయ్యా ఆ దృశ్యము అంటే బాబూజీ రాశాడు, ఆ సూర్యుడు తన కిరణాలను ప్రసరించి ఇదిరా దివ్య సౌందర్యం అంటే చూడండి, భగవంతుడి యొక్క దర్శనం చేసుకోండి, మళ్ళీ మీకు దొరకదు, పాదాక్రాంతులైపోండి మీరు ఇంతకంటే గొప్ప ఆ సౌందర్యము లేదు ఈ సృష్టిలో అని సకల మానవాళికి ఆ దైవీ మానవుని యొక్క దర్శనాన్ని ఇవ్వడానికి ఆ రోజు ఆ కొండ మీద ఎక్కేటువంటి భాగ్యం మనందరికీ ఇచ్చాడా అన్నంత మధురమైనటువంటి క్షణాలు. అవి కెమెరాలో కూడా బంధించారు ఆ రోజు మండలి వాళ్ళు. ఆ ఫోటోలు కూడా లార్డ్ మెహర్లో ఉన్నాయి, మనం చూడొచ్చు. సరే, బాబా అన్నారు ఇక క్వెట్టా మనకు ఎలాగూ పడదు కదా, ముందు అనుకున్నాం కదా, కరాచీ వెళ్ళిపోదాం అన్నారు అకస్మాత్తుగా ఒకరోజు. కరాచీ బాగుంటుంది, చాలా బాగుంటుంది, మేము విన్నామన్నారు. ఎందుకని కరాచీ చాలా పెద్ద నగరం అప్పటికే. ఇప్పుడు మన హైదరాబాద్ అలాగూ కరాచీ చాలా పెద్ద నగరం. అందరికీ హుషారు వచ్చింది, కరాచీ వెళ్ళిపోదాం బాబా అన్నారు. కానీ వీడికి బాగుండలేదు, ఏం చేద్దాం, నెర్వస్, చాలా అనారోగ్యంగా ఉన్నాడు. ఇక బాబా అన్నారు ఒకరోజు, ఇక వీడు బ్రతికి బట్ట కట్టడు, అయిపోయింది వీడి పని అని 2500 రూపాయలు ఇద్దరు మండలి వాళ్ళకి ఇచ్చారు బాబా. ఇది మీ దగ్గర ఉంచండి, మేము వెళ్ళిపోతాం ముందుకు కరాచీ. వీడు ఎప్పుడైతే చనిపోతాడో అప్పుడు నాకు కేబుల్ ఇవ్వండి, వీడు పోవడం ఖాయం. ఈ డబ్బులోంచి 2000 రూపాయలు పార్సీ చారిటబుల్ ట్రస్ట్ ఉంది, ధర్మ సంస్థ, దానికి ఇచ్చేయండి. ఎందుకని, వీడి గోరి ఇక్కడ కడతారు కదా, ఆ సమాధికి సంస్కారం చెయ్యాలి కదా వాడి మతం ప్రకారము, దానికోసం ఆ 2000 కట్టండి. మిగిలిన 500తో ఒక మార్బుల్ పలక వీడి సమాధి మీద వేసేయండి అన్నారు బాబా. అని మళ్ళీ ఒక సూచన చేశారు, వీడు సినిమా పిచ్చోడు, మీకు అందరికీ తెలుసు కదా అన్నారు. గుర్తుందా అండి ఎవరికైనా? నెర్వస్ కదా, సినిమాల్లో చేరదామని బొంబాయి నగరం చేరి ప్రయత్నం చేసి విసిగి వేశారి. ఇక సినిమాల్లో చేరే ఆశను చంపుకొని ఆత్మహత్యకు పాల్పడుదామని చౌపట్టి బీచ్లో, ఆ బొంబాయి బీచ్లో కూర్చుని ఇక కొన్ని క్షణాల్లో ఆత్మహత్య చేసుకునే సమయంలో బాబా వాడిని పట్టుకొని అడిగారు, ఏమయ్యా సినిమాగాని చేస్తామేంటూ, నేనేదో సినిమా తీద్దాం అనుకుంటున్నాను, అందుకని అడిగానులే, పోను కోప్పడకన్నా. అలాగూ తన పరిధిలోకి లాక్కున్నారు. అందుకని బాబా చెప్పారు, వీడి చనిపోయిన రోజు వీడి ఆత్మకు శాంతి చేకూరేలాగూ సినిమాకి వెళ్ళిపోండి మీరన్నారు. ఈ ఇద్దరి మండలి వాటిని ఏదో ఒక సినిమా చూసి అప్పుడు మీరు బయలుదేరి వచ్చేయండి అన్నారు. సరే, బాబా నెక్స్ట్ స్టేషన్కి చేరేప్పటికీ కేబుల్ వచ్చేసింది, బాబా వాడు చనిపోయాడు, వాడి దహన సంస్కారాలు చేసేసాం, సినిమా చూసేశాం అని వీళ్ళు కబురు పంపించేసి బాబాని కలవడానికి వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. అప్పుడు పాకిస్తాన్ లేదు, ఇప్పుడు ఒక్క నిమిషం.
బాబా ఎప్పుడూ కూడా తొలి రోజుల నుంచి కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, స్త్రీలను వేరేగాను పురుషులను వేరేగాను ఆయన ఆశ్రమంలో కూడా అలాగే ఉంచేవారు. అదే ఇప్పుడు కాపాడుతూ మనకు హాస్టల్లో కూడా స్త్రీలకు వేరే వసతి, పురుషులకు వేరే వసతి. ఒక గుస్తాజీకి మాత్రమే స్త్రీల ఆశ్రమము వైపుకు వెళ్ళడానికి అనుమతి ఉండేది. అది కూడా ఏదైనా పని ఉన్నప్పుడు మాత్రం. ఊరికి వెళ్ళి ఏంటి విశేషాలు, బాగున్నావా అని అడగడానికి పర్మిషన్ లేదు గుస్తాజీకి కూడా. ఉదాహరణకు బజారుకి వెళ్ళాలనుకోండి, ఎవరు వెళ్ళేవారు? విష్ణు మాస్టర్ కానీ గుస్తాజీ కానీ వెళ్ళేవారు. వెళ్ళే ముందు ఆడవాళ్ల వైపు వెళ్ళి మీకేమైనా కావాలా, అందుకే వెళ్ళేవారు. అలాగే కొన్నటువంటి వస్తువులను వాళ్ళకి అప్పగించడానికి వెళ్ళేవారు, అంతే. అయితే ఆ రోజుల్లో జరిగిన ఒక సంఘటనను, లార్డ్ మెహర్లో లేనటువంటి వృత్తాంతం ఇది. ఒకసారి మెహరా గుర్తుకు తెచ్చుకొని ఇలా చెప్పి ఏడ్చింది ఆవిడ. ఆ సంఘటన మీకు మనవి చేస్తా. బాబా గుజరాతీ భాషలో ఈ ఆడపిల్లలు ఉన్నారు కదా, కొత్తగా వచ్చిన వాళ్ళు, వీళ్ళందరికీ చెప్పి తను స్వయంగా డిక్టేట్ చేసి రాయమన్నారు. అందరూ రాశారు. ఇది బాగా ప్రాక్టీస్ చేసి కంఠస్థం చేసి రోజు నాకు చెప్పాలి అన్న. మెహరాకు గుజరాతీ రాయడం రాదు. ఎందుకని? ఈవిడ సుక్కూరులో చదువుకుంది. అంటే పార్సీ, అరబిక్ భాషలోనే ఆవిడ రాస్తూ ఉండేదట. అందుకని ఈవిడ అన్ని తప్పులు రాసింది. బాబా అన్నారు, చిచి ఇలా రాశావేమిటని స్వయంగా బాబా తన చేత్తో ఒక కాగితం తీసుకొని ప్రార్థన స్వయంగా రాసి ఆవిడకి ఇచ్చారట. అని చెబుతూ ఆవిడ ఏడుస్తోంది. ఎందుకమ్మా అలా ఏడుస్తున్నామంటే, అది దొంగతనం చేసేశారు, నా దగ్గర ఇప్పుడు లేదు. అలాంటి విలువైన వస్తువుని కూడా దొంగతనం చేసే మనుషులు ఉన్నందుకు నాకు దుఃఖం వస్తుంది అని ఆవిడ ఒకసారి చెబుతూ ఏడ్చింది ఆవిడ. అంటే భగవంతుడు తన చేత్తో రాసినటువంటి ఆ ప్రార్థనను నా విలువైనటువంటి వస్తువుల్లో దాచుకున్నాను, అది కూడా ఎవరో దొంగతనం చేసేశారు, ఇప్పుడు లేదు. అది భగవంతుడు ఇచ్చినటువంటి అటువంటి వరాన్ని పోగొట్టుకున్నందుకు ఎప్పటికీ నేను నేరస్తురాలినే అని ఒక ఇంటర్వ్యూలో ఆవిడ చెప్తుంది. అంటే బాబా ఇచ్చినటువంటి ఒక వస్తువుకు ఎంత విలువ ఇవ్వాలో ఆవిడ ద్వారా మనం తెలుసుకునేటువంటి వృత్తాంతం. అందుకని మీకు మనవి చేశాను. బాబా అన్నారు ఒకనాడు, ఈ కరాచీ కూడా నచ్చలేదు, బొంబాయి పోదాం, అదే బాగుంది అన్నారు. సరే, ఇక అనగానే టకటక ఏర్పాట్లన్నీ మొదలైపోయినాయి. సరే, మండలి వాళ్ళకి అన్నారు, మీరు విసుగు చెందుతూ ఉన్నారు కదా నాతో ఉండడానికి, పోని వెళ్ళిపోండి, మీ కుటుంబాల దగ్గరికి మీరు వెళ్ళిపోవడానికి నేను మీకు అనుమతిని ఇస్తూ ఉన్నాను. మీ ఇష్టం, స్వచ్ఛందంగా ఎవరికి ఇష్టమో వాళ్ళే నాతో ఉండొచ్చు, మిగిలిన వాళ్ళు ఎవరి కుటుంబానికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని జూలై 21, 1924 నాడు బొంబాయికి బయలుదేరేశారు బాబా. బొంబాయి చేరాక సోనామాసి, మనం విన్నాం, ఇదివరకు విన్న పేర్లే. సోనామాసి వాళ్ళ అమ్మాయి ఖుర్షద్. అలాగైతే మనకు గుర్తుంటుంది. మనకు స్త్రీ మండలిలో ఖుర్షద్ కూడా ఒక సభ్యురాలు, చిన్న పిల్ల ఖుర్షద్. వాళ్ళ ఇంట్లో ఇరానీ మ్యాన్షన్ అంటారు, అక్కడ బాబా విడిది ఉన్నారు. ఆ రోజు వీళ్ళు వెళ్ళగానే ఈ ఖుర్షద్ మెహ్రా యుక్త వయసులోకి వచ్చినటువంటి పిల్లలు, 15-16 ఏళ్ల వయసు అనుకుందాం. వీళ్ళిద్దరూ కలిసి బాబా కోసము పాలు గోధుమ పిండి కలిసి ఒక కొత్త వంటకాన్ని వండారు. అది బాబా దగ్గరికి పట్టుకెళ్ళారు. అది మామూలుగా హల్వాలాగా ఉండాలేమో, కానీ అది జావలాగా అయిపోయింది. బాబా అన్నారు, ఎవడు దీన్ని తయారు చేసి, దీని పేరేమిటి, అసలు ఈ వంటకం ఏమిటి అని అడిగారు. వీళ్ళిద్దరు ఆడపిల్లల్ని పిలిచి నిలబెట్టారు. ఇది మీరేనా చేసిందన్నారు. ఇలా చేతకాక చేస్తే నేను ఎలా తినగలను దీన్ని అని బాబా కోప్పడ్డారు. సరే, వాళ్ళు చిన్నబుచ్చుకున్నారు. బాబా అన్నారు, ఇలా కాదు, రేపు నేను స్వయంగా ఎలా వండాలో నేర్పుతాను, నేను మీకు ఒక వంటకం నేర్పుతాను అని బాబా కిచెన్లోకి వెళ్ళి బంగాళాదుంపలతో బోండా, ఒక బూరిలాగా ఉంటుంది చూడండి, అది స్వయంగా బాబాయే అన్నీ కట్ చేసి బాబాయే పిండి కలిపి ఆ స్టవ్ మీద నూనె పెట్టి అది తయారు చేసి వాళ్ళకి పెట్టి చూపించారు. పర్ఫెక్ట్గా వచ్చిందట. ఇలా ఉండాలి వంట అంటే అని చెబుతూ మెహ్రాని పక్కకి పిలిచారట.
మండుతూ ఉన్నటువంటి ఆ స్టవ్ మండుతూ ఉంది, కిరోసిన్ స్టవ్. దాన్ని చూపించి, అది ఎలా మండుతుందో చూసావా? నీ హృదయము నా గురించి అలాగ మండుతూ ఉండాలి. అంతటి ప్రేమ జ్వాల నీ హృదయాన్ని దహించి వేయాలి నేనంటే. అది నాకు కావలసినటువంటి స్థాయి. సాదా సీదాగా మామూలుగా బాబా అంటే ఇష్టము, బాబా అంటే ప్రేమ, ఇది లాభం లేదు అని ఆవిడకి చెప్పారు. అది శాశ్వతంగా ఆవిడ మనస్సులో ముద్రింపబడిపోయి ఉంది. మొన్న మెహరాబాద్ వెళ్ళాం మేము, మొదటి వారం, సెప్టెంబర్ మొదటి వారంలో వెళ్ళినప్పుడు ఆ టిన్ షెడ్లో కూర్చుని ఉన్నప్పుడు ఎవరో ఒక వాలంటీర్ వచ్చి మన్సారీ రూమ్ ఓపెన్ చేసింది ఆవిడ. అమ్మ మేము చూడొచ్చా, కొంచెం మాకు చూడనివి ఏమన్నా ఉంటే చెప్పండి అని మేము లోపలికి వెళ్ళాం. అప్పుడు మెహరామాయి బాబా కోసం వంట చేసేటువంటి గది, ఒక స్టవ్, కిరోసిన్ స్టవ్, అది కూడా మెహరా తెప్పించి పెట్టిన స్టవ్ అంటది. ఆ రోజుల్లో కిరోసిన్ గ్యాస్ స్టవ్, అది మామూలు ఇప్పుడు గ్యాస్ స్టవ్ లాగా ఆ సౌండ్ తోటి మండుతూ ఉండేది. దాని మీద ఆవిడ వండితే బాబా అక్కడ చిన్న బల్లలా ఉంది, దాని మీద కూర్చొని తింటూ ఉండేవారు. అవన్నీ చూపించింది ఆవిడ. ఇప్పటికీ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే అప్పుడు ఏదైతే ఉందో వాతావరణం అలాగే ఇప్పటికీ ఉంది. అది మధ్య మధ్యలో వెళ్ళినప్పుడు ఇవన్నీ మనం చూడొచ్చు, చూడడానికి ప్రయత్నం కూడా చెయ్యాలి. ఎందుకంటే మామూలుగా అమర్తిథిలో ఎలాగూ కుదరదు కదా. అందుచేత ఇలాంటివి కొన్ని కొన్ని మనం తెలుసుకుని ప్రయత్నం కూడా చేయొచ్చు. దౌలత్ మాయి అంటే మెహరా తల్లి చాలా పెద్ద ఆస్తిపరురాలు ఆవిడ. భర్త చనిపోయాడు, బాబా దగ్గరికి వచ్చేటప్పటికి చాలా పెద్ద ఆస్తిని బాబా పాదాల దగ్గర సమర్పించింది. చాలా పెద్ద మొత్తంలో సొమ్ము. బాబా ఇది నీకు దక్షిణగా నేను ఇచ్చేస్తున్నాను అని ఇచ్చింది ఆవిడ. వెంటనే బాబా దానిలోంచి కొంత డబ్బును పేదల పిల్లలు చదువుకోవడానికి కొంత కేటాయించేశారు. అలాగే సంక్షేమ కార్యక్రమాలకి సమాజంలో వాళ్ళ కోసం కొంత డబ్బు కేటాయించారు. జొరాస్ట్రియన్ మతానికి చెందిన పిల్లలు పర్షియా దేశంలో చదువుకోవడానికి డబ్బులు లేక చాలామంది నిరక్షరాస్యులుగా మిగిలిపోయారు. అంటే చాలా పెద్ద మొత్తం అది. వాళ్ళకు కొంత మొత్తం పంపించారు. మిగిలినటువంటి సొమ్మును ఈ మండలి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళు దూరంగా ఈ భర్తలు ఇక్కడ ఉండిపోయారు బాబా దగ్గర దాసుల్లాగా, వాళ్ళు ఒంటరిగా జీవితం వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. వాళ్లకు తన ప్రసాదంగా బాబా పంపించారు. ఒకరోజు బొంబాయిలో ఉన్నారు ఇప్పుడు బాబా. భారతదేశాన్ని పూర్తిగా చుట్టి వచ్చేయాలని నాకు అనిపిస్తూ ఉంది అన్నారు బాబా. బాగుంటుంది బాబా, ఎందుకంటే రకరకాల దేశాలు తిరిగి మన దేశం తిరిగితే ఇంకా బాగుంటుంది కదా. బాగుంటుంది అన్నారు. సరే ఎందుకయ్యా అన్నారు. అంటే బాబా అన్నారు, సాధువులను, యోగులను వాళ్ళను కలిసి వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ దర్శనం చేసుకుని వాళ్ళ పాదాభివందనం చెయ్యాలని ఉంది నాకు. సుమారు 5,000 మందిని కలవాలని ఉంది నాకు అన్నారు బాబా. కొంత దూరం కాలినడకన కూడా వెళ్ళాలి, మరి మీరు సిద్ధమేనా అని అడిగారు. బాబా మేమంతా రెడీ అన్నారు. సరే మెహరాని పిలిచారు. ఈ స్త్రీలు నాకు కూడా కుదరదు, నువ్వేం చేస్తావంటే నీ సోదరి ఉంది కదా రుస్తం భార్య ఫ్రీని, ఈవిడికి అక్క, వాళ్ళు కుస్రు క్వార్టర్స్ అంటే ఆదికి రాని ట్రస్ట్ ఆఫీస్ ఉంది కదండి, ఆ ఇంట్లోనే ఆది అన్నగారు రుస్తం, అక్కడ ఉండిపో నువ్వు వాళ్ళతో పాటు నేను వచ్చే వరకు అని మెహరాను వాళ్ళకు అప్పగించేశారు. సరే పాత్రిని పిలిచారు. మనకు మరి ఇంత యాత్ర చేసావంటే 3 సామాన్లు కావాలి మనకు, అవన్నీ ఈవేళ నుంచి నువ్వు కొనడం ప్రారంభించు. ఎప్పుడు పాత్రి రెడీగా ఉండేవాడు. ఏదైనా ఇలాగ ప్రమాదం చెప్పగానే ఆయన దగ్గర పెన్ను, లిస్టు, పుస్తకాలు ఉంటాయి. ఏమేం కావాలో చకచక 1, 2, 3, 4 అన్నీ రాసేసుకోవడమే. చివరి వరకు పాద్రి ఈ పని చేస్తూనే ఉండేవాడు. మనం కొన్ని వీడియోల్లో చూడొచ్చు.
బాబా సహవాసపు ఏర్పాట్లు చేయమన్నారు. పాద్రి అన్నీ చేశాడు. అన్నీ అయిపోయినాయి బాబా అని చెప్పగానే పద నేను ఇన్స్పెక్ట్ చేస్తానన్నారు బాబా. బాత్రూమ్లన్నీ టెంట్లు చూశారు, బాగున్నాయన్నారు. బాత్రూమ్లు ఏమన్నారు, అక్కడ ఉన్నాయన్నారు. అక్కడ కాదు నేను వస్తాను పద లోపలికి అన్నారు. లోపలికి వెళ్ళారు. చాలా బాగుందో డోర్ అదిని. కానీ బట్టలు ఇప్పిన వాడు ఎక్కడ పెడతాడు బట్టలు అని అడిగారు. ఆ వీడియో ఫిల్మ్లో ఉంది అది. అంటే బట్టలు పెట్టడానికి కొక్కి లేక ఒక మేకు ఏది అన్నారు. అప్పుడు పాద్రి అవును బాబా లేరు పొరపాటే అన్నాడు. నో అన్నాడు. అంటే అంత నిశితంగా ఆయన ఇన్స్పెక్షన్ చేస్తూ ఉండేవారి పర్యవేక్షణ. ఆయన దగ్గర ఆరితేరినటువంటి మండలి వాళ్ళు కూడా చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉండేవారు, ఆయన పట్టుకునేవాడు. అంటే అంత నిశితంగా లోపలికి వెళ్ళినవాడు ఆ టవలు పెట్టుకోవడానికో విప్పిన బట్టలు పెట్టడానికో ఉండాలి కదా ఒక ఏర్పాటు. అది వీడియో ఫిల్మ్లో కూడా ఉన్నాయి. అది బాబా ఇలా చూపెడుతూ ఉంటారు. సో పాద్రికి అప్పచెప్పారు, నిన్ను మేనేజర్గా చేస్తున్నాను, కావలసిన సామాన్లన్నీ నువ్వే కొనాలి అన్నారు. అంటే ఈ యాత్రలో వెళ్ళినప్పుడు ఎన్ని కావాలి, ఏమేమి కావాలి, ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాడు. ఉదాహరణకు రొట్టెలు కావాలి, దానికి వెన్న కావాలి, ఇంకా శనగలు కావాలి, లేకపోతే వేరుశనగ పప్పు కావాలి. ఇవన్నీ మూటలు మోసుకొని వీళ్ళకి తిరగాలి. ఎందుకని అన్ని చోట్ల ఆహారం దొరకదు. ఇప్పుడులాగా అయ్యర్ హోటల్, సుబ్బయ్య హోటల్ ఆ రోజుల్లో అసలు లేవు, హోటల్ లేవి. వాళ్ళు తిరిగిన ప్రాంతంలో ఏమీ దొరక్కపోవచ్చు. ఇవే తిని వాళ్ళు నడుస్తూ ఉండాలి. ఇవి మోస్తూ ఉండాలి, నడుస్తూ ఉండాలి, ఇవి తింటూ ఉండాలి. ఇది ఏర్పాటు. కాబట్టి పాద్రి ఈ పనిలో పడిపోయాడు. చకచక ఏర్పాట్లన్నీ జరిగిపోతూ ఉన్నాయి. ఆగస్టు 1, 1924 నాడు బొంబాయి నుంచి బయలుదేరారు బాబా. మొట్టమొదట పూనా చేరుకున్నారు రైల్వే స్టేషన్కి. అక్కడి నుంచి రాయచూరు వెళ్ళేటువంటి బండి ఎక్కుదామన్నారు. ఆయన ఇష్టం, వీళ్ళకి తెలియదు ఎక్కడికి వెళ్తున్నారో. బాబా తీసుకెళ్తున్నాడు, కూడా వెళుతూ ఉన్నారు. రాయచూరు వెళ్ళి బండి మనం ఎక్కాలి అన్నారు. బండి ఎక్కగానే కాసేపటికి 2 సాధువులు కనపడ్డారు. వాళ్ళు అడుక్కుంటూ ఉన్నారు. బాబా వెంటనే వంగి వాళ్లకు పాదాభివందనం చేసి, వీళ్ళ దగ్గర కొంత పదార్థం ఉంది, ఏమిటేమిటవి, కొంత వండిన అన్నం, కొంత పప్పు, కొన్ని రొట్టెలు, ఇలా వెన్న, ఇవన్నీ ఉన్నాయి. అలాగే సాధువులకు పంచడానికి చిల్లర మూటలు, ఈ మూటలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో అవి తీసి వాళ్లకు దక్షిణ కింద ఇచ్చి తన చేత్తో వాళ్ళకి ఆహారం కూడా పంచి ఇచ్చారు. వాళ్ళ పాదాలు ముట్టుకున్నారు బాబా. సరే, బండి వెళుతూ ఉంది. ఎందుకు వెళుతున్నామో ఈ రాయచూరు అనుకుంటూ ఉన్నారు. సడన్ గా బాబా ఏదో స్టేషన్ వచ్చింది, మెడ్రాస్ పోదాం, ఇక్కడికి కాదన్నారు. వెంటనే మద్రాసు వెళ్ళేటువంటి బండికి మారిపోయారు. అంటే మండలికి ఎంత సంసిద్ధత కావాలో మనం ఊహించుకోవచ్చు. అంటే అసలు లాంగ్ రేంజ్ ప్లాన్ లేదు వాళ్ళకి. రేపు ఏమవుద్దో, ఎల్లుండి ఏమవుద్దో అంత ఏర్పాట్లు ఎప్పుడూ లేవు. ఈ క్షణం ఉంటే ఉన్నట్టు, లేకపోతే లేనట్టు, అంతే. అంతకంటే ఏర్పాట్లు లేవు. సో మెడ్రాస్ వెళ్ళిపోవాలి అన్నారు. ఆ రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఏదో ధర్మశాల ఉంది, అందులో దిగారు. బాబా అన్నారు, పోర్టో నోవో అనేటువంటి ఇంగ్లీష్ వాళ్ళ కాలనీలు, మెడ్రాస్ చుట్టుపక్కల ఇంగ్లీష్ వాళ్ళ పేర్లు చాలా ఉంటాయి. ఎందుకని ఇంగ్లీష్ వాళ్ళు బాగా సెటిల్ అయినటువంటి ప్రాంతం మద్రాస్. ఆ పోర్టో నోవో అనే ప్రాంతం, అక్కడికి వెళదాం అన్నారు. ఎంక్వైరీ చేశారు, ఎక్కడికి వెళ్ళాలి, ఎంత దూరం, ఎలా వెళ్ళాలి అని అడిగితే, వరదల్లో మునిగి ఉందయ్యా, చస్తున్నారు అక్కడ జనమంతా, మీరెందుకు వెళతారు అని కబురు చెప్పారు. అయినా మనం వెళ్లాల్సిందే అన్నారు. సో ఈ పాద్రి పాపం వెళ్ళి ఆ రైల్వే స్టేషన్లో ఆ టిక్కెట్ల క్యూలో నుంచున్నాడు. పెద్ద జాతరలాగా ఉంది. ఎందుకని ఆ వరదల్లో ఉందంటే జనం అంతా, ఆ వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అక్కడ క్యూలో ఉన్నారు. బాబా ఎప్పుడు 3rd క్లాసు ప్రయాణమే తెలుసు కదా మనకి. క్యూలో నుంచున్నాడు. జనం ఎక్కువ రద్దీ అయిపోయి మీద పడిపోయి కౌంటర్ విరిగిపోయినంత ప్రమాదం అయింది. కట్టేశారు, టికెట్లు ఇవ్వమన్నారు. పోమంటే బాబా దగ్గరికి వచ్చేశారు. ఏమైందన్నారు. బాబా కొంప ములిగింది, మరి టికెట్లు దొరకలేదు, మన ప్రయాణం అవ్వదన్నాడు. బాబా చాలా అసహనానికి గురయ్యారు. పోనీ దానికంటే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళకపోయావా, ఏ 2nd క్లాసు వెళ్ళొచ్చు కదా, నేను అంత సీరియస్గా చెప్పినప్పుడు నువ్వు పట్టించుకోవా నా మాటను అని చాలా మండిపడిపోయారు. పాద్రికి మనసు విరిగిపోయింది. ఇదేమిటి,
ఇంత కష్టపడి ఆయన చెప్పిందల్లా చేస్తున్నాను నేను. ఆయన ఏమి చెప్పినా ఏమి మారు మాట్లాడకుండా నేను సేవ చేస్తూనే ఉన్నాను. కనికరం కూడా లేకుండా ఇలా తీసి పారేస్తూ ఉన్నాడు అని మనసు విరిగిపోయింది. పాపం అలాగే భరించి ఓపిక బట్టి గమ్మున ఊరుకున్నాడు. సరే బాబా కాసేపటికి తేరుకున్నారు. వెళ్లాల్సింది ఆ ప్రయాణం క్యాన్సిల్ అయిపోయింది. అయితే నీలగిరిలో ఉన్న ఊటీకి వెళ్ళిపోదాం, పదండి ఆ బండి ఎక్కుదాం అన్నారు. వెంటనే మొత్తానికి టికెట్లు తెచ్చాడు. అమ్మ దొరికాను రా బాబు, టికెట్లు దొరికాయి, నాకు ప్రాణం మీద కుడుతోంది ఈ టికెట్లు దొరకకపోతే అని మొత్తానికి ఆ బండి ఎక్కారు. ఊటీ వెళ్ళిన వాళ్ళు ఎవరికైనా గుర్తుంటుంది, మెట్టుపలాయం అని ఒక స్టేషన్ ఉంటుంది మద్రాసు నుండి. అక్కడి వరకు మామూలుగా చదునుగానే ఉంటుంది భూమి. అక్కడి నుంచి ఇలా ఇలా ఎక్కుతుంది కొండ రైలు బండి ఆ మెట్టుపలాయం నుంచి. వీళ్ళంతా బాగా అలిసిపోయి ఉన్నారు, పడుకుని పోయారు అందరూ. తెల్లవారేపటికి ఆ మెట్టుపలాయం ఎంతకీ రావటం లేదు. పక్కోని ఎంక్వైరీ చేసాడు, ఏమిటి ఎంతకీ రావట్లేదంటే ఆ ఊరని అడిగితే, ఈ బండి ఎప్పుడూ మారిపోయిందండి, రూటు మారిపోయింది, రాత్రి బండి మార్చేసి వేరే బండికి వేసేసారు దీన్ని, మీరు బహుశా నిద్రలో ఉండిపోయి మిస్ అయిపోయారు, మారాలి మీరు అని చెప్పాడు. పాద్రికి ప్రాణాలు పోయిన ఈయన తినేస్తాడు ఇంక చెప్పానంటే. నెమ్మదిగా వెళ్ళి చెప్పాడు బాబాతో. అతని జీవితంలో ఎప్పుడూ మరచిపోలేనంతటి తిట్లు తిన్నాడు ఆ రోజు బాబాతో. హీ హ్యాడ్ ద బీటింగ్ ఆఫ్ హిజ్ లైఫ్. అంటే అతని జీవిత కాలంలో అంత తిట్లు ఎప్పుడూ తిని ఎరిగాడు, అంత తిట్టి పోశాడు బాబా. అలాగే తిట్లు తిన్నాడు. పాపం తప్పు అయిపోయింది, పొరపాటే, నిజమే, నిద్రపోకుండా ఉండాల్సింది అని చాలా బాధపడ్డాడు. ఎలాగో మొత్తానికి ఊటీ చేరుకున్నారు. మధ్యాహ్నం 3:30కి ఊటీ చేరారు. బాబాకి తీవ్రమైన జ్వరం, అసహనం, విరోచనాలు కూడా అవుతూ ఉండేవి. బాబాకు చిన్నప్పటి నుంచి కూడా నీళ్ల విరోచనాలు అతి సహజమైనటువంటి లక్షణం. ఎప్పుడు ఇలా ఆయనకి రకరకాలైనటువంటి ఆహారాలు తీసుకోవడం మొదలైన వెంటనే విరోచనాలు వచ్చేస్తూ ఉండేవి. బాబా అన్నారు, ఏమైనా కాయగూరలు దొరుకుతాయేమో చూసి రండి ఊళ్ళోకి అన్నారు. బాగా చలి, మనకు తెలుసు కదా ఊటీ ఎలా ఉంటుంది, ఏమీ దొరకలేదు, కాయగూరలు ఏమీ దొరకలేదు బాబా అన్నారు. వీళ్ళు మాత్రం బ్రెడ్ వెన్న తినేశారు, కొన్ని వేరుశనగ పప్పులు తినేశారు, పడుకున్నారు. బాబా కూర్చుని ఉన్నాడు, ఆయన ఏమీ తినలేదు. మొత్తానికి పడుకోవడానికి ఆ స్టేషన్లోనే ఉన్నారు వీళ్ళు. ఆ బండి ఏమన్నా ఇక్కడే ఉండిపోతుందో అడగమన్నారు. బాబా రేపటి వరకు వెళ్ళదుట ఇక్కడే ఉంటుందట అన్నారు. అందులో పడుకుందాం పోని అన్నారు. ఆ రైల్లోనే ఆ కంపార్ట్మెంట్లో పడుకున్నారు. బాబాకు జ్వరం, తెల్లవారులు కదులుతూనే ఉన్నారు. వీళ్ళు మాత్రం పడుకుని నిద్రపోయారు. ఎవరు? మండలి వారు. ఉదయం లేవగానే ఇంకా జ్వరం తీవ్రమైపోయింది బాబాకి. బాబా అన్నారు, ఆ మెట్టుపలాయం వెళ్ళిపోదాం, ఇక్కడి నుంచి నడుచుకుని వెళదాం అన్నారు. బాబా ఇదేమిటి, నీకు జ్వరం, నీకు ఆరోగ్యం బాగుండలేదు, తప్పదు అన్నారు. నడుచుకొని ఈ సామాన్లు మూటలన్నీ కూడా వీళ్ళకి రొట్టెలు, వెనడబ్బాలు, ఈ పప్పులు, ఇవన్నీ పెద్ద పెద్ద మూటలు ఉన్నాయి. ఈ మూటలన్నీ నెత్తిన పెట్టుకొని బాబా కూడా కొన్ని సామాన్లు మోస్తూ ఉన్నారు. వీళ్ళు నడక ప్రారంభించారు. చాలా దూరం నడిచి 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 చిన్న గ్రామాన్ని చేరారు. మండలి వాళ్ళు రొట్టెలు తినేశారు, ఆ వెన్న తినేశారు. బాబా మాత్రం నేనేమి తినను అన్నారు. ఆయనకి అలాగూ అనారోగ్యం అలా కొనసాగుతూనే ఉంది. ఉపవాస దీక్ష కూడా 100కి 100 పాళ్ళు కొనసాగుతూ ఉంది. వీళ్ళ పాపం తింటూనే ఉన్నారు, ఈ సామాన్లు మోస్తూనే ఉన్నారు. బాబా చికాకు ఎంత పెరిగిపోయిందంటే, మీరు పశువుల్లాగా పడి తింటూ ఉన్నారు, నేను తిన్నానో లేదో కూడా మీరు పట్టించుకునే పరిస్థితుల్లో ఉండటం లేదు అని తిడుతూనే ఉన్నారు. అలా తల వంచుకొని ఇదంతా భరిస్తూనే సామాన్లు మోస్తూ ఉన్నారు మండలి వాడు. అంటే మనల్ని ఎంత సదుపాయంలో పెట్టి ఆయన తీసుకువెళుతూ ఉన్నాడో మనం ఆలోచించుకోవచ్చు. ఇందులో 0.01% కష్టం కూడా మనకు ఊహలో కూడా పడాల్సిన అవసరం లేదు. అయినా మనకు ఖాళీ ఉండటం లేదు, కుదరటం లేదు. వారంకి ఒక్కసారి కూడా వచ్చి ఆయన దగ్గర కాసేపు కూర్చునేటువంటి ఓపిక కూడా
మనకు లేరు, కానీ బ్యాడ్జీలు మాత్రం పెట్టుకుంటూ ఉన్నాం. బాబా ప్రేమికులు అండి మేము, 40 ఏళ్ళు బట్టి ఉన్నాం మేము బాబా ప్రేమలో అని చెప్పుకుంటూ ఉన్నాం. అది మండలి వాళ్ళు పడిన కష్టాలు ఎందుకు తెలుసుకోవాలో బాబా ఇదంతా అందుకనే ఈ గ్రంథస్థం చేయించారేమో అనిపిస్తూ ఉంటుంది. ఆ స్మారక స్తూపం ఉంది చూడండి, మెహరాబాద్లో కడుతూ ఉన్నారు. భావి తరాల వాళ్లకు త్యాగ నిరతి అంటే ఏమిటో, గురువు కోసం జీవితాన్ని తృణప్రాయంగా బలి చేయడం అంటే ఏమిటో వీళ్ళను చూసి ఉదాహరణలుగా నేర్చుకుంటారు అని బాబా చెప్పారు. అందుకని ఆ స్మారక స్తూపాన్ని నిర్మింపచేయమన్నారు. అవి ఆషామాషిగా ఊరకనే అన్నటువంటి మాటలు కావు. వీళ్ళు ఎంత కష్టంలో ఉండి కూడా బాబా మాటలు అలాగ దిగమింగుకొని భరిస్తూ ఉన్నారు. మొత్తానికి బొంబాయి చేరుకున్నారు వీళ్ళు. అక్కడి నుంచి బెయిలీ అనేటువంటి చిన్ననాటి మిత్రుడు వాడు కూడా ఉన్నాడు బాబాతో. వాడు సతాయింపులు భరిస్తూ ఉన్నాడు. ఓపిక పట్టి బాబా నేను పూనా వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అన్నాడు. ఓ అన్నారు బాబా. వాడు అక్కడి నుంచి పూనా బయలుదేరి వెళ్ళిపోయాడు. మళ్ళీ బాబా ఏమన్నారు, మెడ్రాస్ నుంచి వెనక్కి వెళ్ళిపోవచ్చేమో అనుకుంటున్నారు వీళ్ళు. హరిద్వార్ వెళ్ళాలి ఇక్కడి నుంచి, ఇంకా 3 మంది సాధువుల్ని కలవాలి మనం అన్నారు. మరి ఎలా వెళ్ళాలి బాబా హరిద్వార్ అన్నారు. కలకత్తా పోదాం ముందు, అక్కడి నుంచి హరిద్వార్ దగ్గర కదా, అలా వెళదాం అన్నారు. సరే, కలకత్తా వెళ్ళేటువంటి ఆ బండి ఎక్కారు. ఎలా ఈ మెద్రాస్ రైల్వే స్టేషన్కి వెళ్ళారు. అక్కడ బాబా ముందు టికెట్లు తేరా అన్నారు పాద్రిని. వాడు వెళ్ళాడు, క్యూలో నుంచున్నాడు. భయంకరమైనటువంటి రష్. ఈ రోజుల్లో లాగా 50 ట్రైన్లు లేవండి రోజుకి. అప్పుడు స్టేషన్కి 1 రైలు 2 రైళ్లు ఉండేవేమో. మెద్రాస్ అంత స్టేషన్ కూడా 5, 6 రైళ్లు ఉండేవేమో. నుంచున్నాడు. గగనం అయిపోయింది, టికెట్లు దొరికేలాగా లేవు. వెంటనే 3rd క్లాస్ కంటే కొంచెం టికెట్ ఎక్కువ ఉంటుంది. 2nd క్లాస్ కూడా కాదు పాపం, ఇంటర్ క్లాస్ అని మధ్యలో. 3rd క్లాస్ కొంచెం ఎక్కువ, 2nd క్లాస్ కొంచెం తక్కువ. అది టికెట్ తీసి తెచ్చాడు. బాబా సంతోషంగా ఒప్పుకుంటాడు అనుకుంటూ టికెట్లు సాధించాను బాబా అన్నాడు. 3rd క్లాస్ ఏనా అని అడిగాడు. లేరు బాబా, ఇంటర్ క్లాస్ అని. నీ బాబు గారు ఏమైనా డబ్బు ఇచ్చాడా అని అడిగాడు బాబా. చాలా నొచ్చుకున్నాడు. అది కాదు బాబా, అసలు టికెట్లు దొరకడమే అదృష్టం, నువ్వు చాలా సంతోషించి మెచ్చుకుంటావు అనుకున్నాను అన్నాడు. చిచి, నాకు అలా డబ్బులు తగలేడు నచ్చదన్నారు. పోయినసారి ఏమన్నావు, పోని 2nd క్లాస్ అన్నా తేలాపోయావా అని తిట్టావు. ఇప్పుడేమో మళ్ళీ ఇలా తిడుతూ ఉన్నావు, నీకు ఒక పద్ధతి లేదా? అప్పుడు బాబా అన్నాడు, నీకు ఈ ఆలోచన రాగానే నా దగ్గరకు వచ్చి నన్ను అడగాలి, నువ్వు డిసైడ్ చేస్తే కుదరదు అన్నాడు. తప్పే బాబా అన్నాడు. వచ్చే వారం మనం కొనసాగిద్దాం. అవతార్ మెహేర్ బాబా.